మమతా బెనర్జీ ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది వివాదమైనటువంటిది. మమతా బెనర్జీ నిజానికి ప్రాంతీయ పార్టీలు ఓడిపోయిన తర్వాత ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి అనేదానికి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది. ఇది నిజానికి తెలుగు రాష్ట్రాలు బాగున్నట్టుగానే చెప్పాలి. ఇంకా వెస్ట్ బెంగాల్తో పోల్చి చూస్తే ఇక్కడ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇంకా యాక్టివ్గానే పాల్గొంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఎదుర్కొని కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలిగింది అంత పోరాటం. కానీ వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు చాలా భిన్నమైనటువంటి. తమిళనాడు ఒకటే ఏఐడిఎంకే డిఎంకే రెండు సర్వైవ్ అవుతున్నాయి. కానీ మిగిలిన ఇప్పుడు చూస్తే కనుక టీఎంసీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించి కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే 15 ఏళ్ళు పరిపాలించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ బెంబేలెత్తిపోయి అందులోని ఐరన్ లేడీగా నిజానికి ఇందిరాగాంధీ, జయలలిత తర్వాత ఐరన్ లేడీగా మాయావతి మధ్యలో ఈ ఐరన్ లేడీగా దేశవ్యాప్తంగా పట్టు అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మద్దతుతోటి పట్టు సాధించినటువంటి నాయకురాళ్ళని వేళ్ల మీద మాత్రమే లెక్కించవచ్చు. ఏదో అధికారికమైనటువంటి పదవులు కాకుండా అటువంటి బలమైనటువంటి పోరాటం ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి రెబల్ లీడర్ లాంటిటువంటి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఓటమి తర్వాత చేతులు ఎత్తేయడం 15 ఏళ్ళు పరిపాలించిన రాష్ట్రంలో ఇప్పుడు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా అనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది. దాన్ని అన్ని మీడియాలు కూడా ఈ కేవలము 1-2 మీడియాలే కాకుండా నేషనల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుందా అని. అయితే మమతకు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ని ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మమతా బెనర్జీ కాంగ్రెస్లోనే ఆమె రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశ నుంచి రూపుదిద్దుకుంది. అంతేకాకుండా రాజీవ్ గాంధీకి చాలా సన్నిహితంగా మెలుగుతూ రాజకీయంగా ఆమె ఎదగడానికి రాజీవ్ గాంధీ చాలా చేయూతనిచ్చారు. అయితే ఈమెని కేవలం రాజీవ్ గాంధీయో కాంగ్రెస్ పార్టీయో ఆమెలో ఉండేటటువంటి చొరవని గుర్తించి ఇచ్చిందని కాదు. అంతకుముందు ఆమెలో ఉండేటటువంటి అప్పటికే 30 ఏళ్ళు పైచిలకు ఉండేటటువంటి కాంగ్రెస్ అంటే 34 ఏళ్ళు పరిపాలించింది. కానీ రాజీవ్ గాంధీ టైంకే బలమైనటువంటి పునాదులు కమ్యూనిస్ట్ పార్టీ వేసుకుని వెస్ట్ బెంగాల్. అయినప్పటికీ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆమె అనేక ఉద్యమాలు చేయడం కానీ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించడం కానీ ఇవన్నిటినీ చూసిన తర్వాత ఈమెకి ప్రధానమైన స్థానం ఇవ్వాలని 84లోనే ఎంపీ టికెట్ అంటే చాలా యూత్ 30 ఏళ్ల లోపు వయసులోనే ఎంపీ టికెట్ ఇవ్వడము రాజీవ్ గాంధీ చేశారు. ఆమె నెగ్గింది. అందులో నెగ్గింది ఎవరి మీద అంటే అప్పటికి కాకలు తీరినటువంటి కమ్యూనిస్ట్ అయినటువంటి సోమనాథ్ చటర్జీ మీద ఒక యువ నాయకురాలు నెగ్గడం అనేది. ఆ తర్వాత ఆమె పొలిటికల్ కెరీర్ అంతా అప్సే అంటే పైకి ఎదుగుతూ వచ్చింది. 6 సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి. తర్వాత ఎన్డీఏ అంటే వాజ్పేయి టైంలో ఎన్డీఏలోని కేంద్ర మంత్రిగా పనిచేశారు. కొంతకాలం పాటు ఏమో యూపీఏ తోటి ఉన్నారు. తర్వాత ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ కొంత దూరమై మళ్ళీ యూపీఏ అంటే ఇండియా కూటమిలో భాగంగానే కొనసాగుతూ వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఆమె తాను టర్మ్స్ని తాను డిక్టేట్ చేస్తుంది దేనికన్నా అనుకున్నది. కానీ అటువంటి మమతా బెనర్జీ ఈ రోజున తన పార్టీ మొత్తాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో ఎక్కడ నుంచి అయితే తాను మొదలైందో అక్కడికే మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇది ప్రధానంగా ఆమె స్వయంకృత అపరాధమనే రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల పాటు వెస్ట్ బెంగాల్ పరిపాలించినప్పుడు పూర్తి నియంతృత్వంతో అక్కడ వసూళ్ల దందా కానీ ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా చేస్తే కనుక వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయడం కానీ ఆఫీసులు స్వాధీనం చేసుకోవడం కానీ అంతేకాకుండా బలమైనటువంటి నాయకులు ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళ మీద రకరకాల కేసులు కానీ కొన్ని సందర్భాల్లో కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలను చంపేయడం కానీ ప్రజల మీద బలవంత పోసుళ్ళు అంటే అక్కడ లోకల్గా ఉండేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బలవంత పోసుళ్ళు అంటే ఏ స్కీమ్ శాంక్షన్ అయినా ప్రభుత్వం నుంచి ఇళ్ల స్కీమ్ కావచ్చు పింఛన్లు కావచ్చు ఏ స్కీమ్ శాంక్షన్ అయినా కట్ మనీ అంటూ కొంత మొత్తాన్ని అక్కడ ఉండేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ఇవ్వాలి. ఈ రకమైనటువంటి విధానాన్ని అధికారికంగా అనధికారికంగా అమలు చేసేసినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్లో వెళ్ళి ఏదైనా ఉద్యమం అంటే ఇప్పటికే బీజేపీ అక్కడ ఉండేటటువంటి లెజిస్లేచర్ పార్టీని ఆల్మోస్ట్ రెబల్గా తయారు చేయడము అక్కడ 80 మంది ఎన్నికైతే తృణమూల్ కాంగ్రెస్కి ఇప్పటికే 64 మంది తృణమూల్కి వ్యతిరేకంగా ఒక గ్రూప్ పెట్టుకుని తమదే అసలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ అంటూ లెజిస్లేచర్ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడం. ఇంకోవైపు చూస్తే కనుక పార్లమెంట్లో 28 మంది లోక్సభ సభ్యులు ఉంటే 20 మంది ఈమెకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టి ఈ మాదే అసలైనటువంటి పార్టీ మేము ఎన్డీఏకి మద్దతు ప్రకటిస్తున్నామంటూ స్పీకర్కి లేఖ రాయడం కానీ ఇంకా రాజ్యసభ సభ్యులు అయితే వరుసనే రాజీనామాలు చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ రాజ్యసభకి రాజీనామా చేస్తే బీజేపీ తరపున ఎన్నికవుతారు. అక్కడ బీజేపీకి ఇప్పుడు 200 పైచిలకు సీట్లు ఉన్నాయి కాబట్టి
అందువల్ల ఆమె ఒక్కసారిగా కకావికలం అయిపోతుంది. అటు రాష్ట్రంలో పోనీ అడుగుపెట్టి ఈ పరిణామాలు అంటే తన ఎమ్మెల్యేలు తన మీద తిరుగుబాటు చేయడం మీద కానీ, తన ఎంపీలు తన మీద తిరుగుబాటు చేయడం మీద కానీ, ఉద్యమం చేద్దాం, ఆందోళన వ్యక్తం చేద్దామంటే ప్రజలు ఎవరు సహకరించే పరిస్థితులు. ప్రజలు కొన్ని చోట్ల అయితే ఓడిపోయిన తృణమూల ఎమ్మెల్యేని కూడా దాడి చేస్తున్నారు వాళ్ళ మీద. అంటే ఆ స్థాయిలో ప్రజల నుంచి ఆగ్రహం ఉండడం. మరోవైపు బీజేపీ ఎలాగూ ఉంటుంది కాబట్టి బీజేపీ చట్టం తన చేతిలోనే ఉంది, బీజేపీ పోలీసులు. అందువల్ల ఏ ఉద్యమము నిజానికి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో కాలు పెట్టి ఒక 10 మందితోటి చిన్న సమూహంగా సమావేశం పెట్టాలన్నా కూడా కుదరనటువంటి పరిస్థితిని తెచ్చుకుంది. అందువల్లనే ఎప్పుడు ఆమె దీనికి ఆల్టర్నేటివ్గా జాతీయంగా ఒక కన్సాలిడేషన్ చేసుకోవాలంటే తన బలాన్ని, పొలిటికల్ ఫోర్స్ని, పార్టీని కొనసాగించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా కష్టసాధ్యం. అందువల్ల కాంగ్రెస్లో చేర్చితే కనుక ఎటు అది మాతృ శాఖే, ఎందుకంటే అక్కడి నుంచే పేరెంట్ పార్టీ, అందువల్ల అక్కడి నుంచే వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి అనే చర్చలు జరుగుతున్నాయనేది మీడియా రిపోర్ట్ చేస్తుంది. ప్రధానంగా అభిషేక్ బెనర్జీ అంటే తన మేనల్డ్ అయినటువంటి అభిషేక్ బెనర్జీ వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం అతన్ని ఏమీ విడిచిపెట్టలేదు, అతనితో కలిపి వెళ్ళే ఢిల్లీలో చర్చలు జరుపుతుంది. సోనియా గాంధీతోటి మమతా బెనర్జీ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా చర్చలు జరిపితే ఇప్పుడు అభిషేక్ బెనర్జీ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. దీంట్లో సారాంశం మీడియా స్పెక్యులేషన్ ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్లో చేరిపోతారు ఈమె అనేటటువంటిది. కాంగ్రెస్లో చేరితే కనుక అభిషేక్ బెనర్జీని దూరం పెట్టాలా, లేదంటే అభిషేక్ బెనర్జీకి ఏదైనా పదవి ఇవ్వాలా అనేది. ఇక మమతా బెనర్జీలో ఉండేటటువంటి ఫైటింగ్ స్పిరిట్ అందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్లో చేరితే కనుక ఇప్పటికే రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఇక మమతా బెనర్జీని రాజ్యసభకి ఎక్కడి నుంచన్నా పంపించి రాజ్యసభలో ఆమెకి ప్రతిపక్ష హోదా అంటే ఇటు లోక్సభలో రాహుల్ గాంధీ, అటు మమతా బెనర్జీ రాజ్యసభలో ఉంటే కనుక ఊపిరి ఆడకుండా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊపిరి సలపకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పోరాటం చేయొచ్చు. మమతా బెనర్జీ వాయిస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దేనికన్నా తెగిస్తారు కనుక ఆమె రాజ్యసభలో ఉండి లోక్సభలో రాహుల్ గాంధీ ఇప్పటికే విమర్శలు దాడి పెంచారు. వీళ్ళిద్దరూ కలిస్తే కనుక ప్రతిపక్షానికి చాలా బలం చేకూరుతుంది. అది ఆ రకమైన స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నారని, లేదంటే ఈ అభిషేక్ బెనర్జీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్కి ఇస్తారు. దానికంటే కూడా చట్టసభల్లో పోరాటం చేయడానికి మమతా బెనర్జీని రాజ్యసభలో కూర్చోబెట్టి కాంగ్రెస్ తరఫున కూర్చోబెడితే ఆమె సాధారణంగానే కాంగ్రెస్ అంటేనే ఇంకా ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది కాబట్టి ఆ పోరాటం కొనసాగిస్తే ఎటు కదలలేని పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వస్తుంది. రాజకీయ విమర్శలు తట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు అనేటటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆ మేరకు ఆమె ఎందుకంటే ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆమె ఏమి వెళ్లకుండా ఢిల్లీలోనే ఉంటూ చర్చలు జరపడం, వీళ్ళందరితో కాంగ్రెస్ తోటి ప్రధానంగా చర్చ. అయితే ఈ తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్లో చేర్చుకోవడం పట్ల కొంత వ్యతిరేకత వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈమె ఆ కాంగ్రెస్ పార్టీని చంపేసింది ఒక రకంగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏం చేసినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, దాడులు చేయడం కానీ, కాంగ్రెస్ కార్యాలయాల మీద దాడులు కానీ, ఇలా తీవ్రమైనటువంటి విధ్వంసాన్ని అణిచివేతన చేసింది. అటువంటి మమతా బెనర్జీని మళ్ళీ కాంగ్రెస్లో చేర్చుకుంటే మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పటికీ కూడా 15-20 ఏళ్ళుగా కాంగ్రెస్నే నమ్ముకుని ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అక్కడ చాలా సీనియర్ నాయకులైనటువంటి అధీర్ రంజన్ చౌదరి లాంటి వాళ్ళే ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక విడిపోయి ఒక గ్రూప్ పెట్టుకున్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నటువంటి రితబ్రత బెనర్జీ లాంటి వాళ్ళు కూడా ఇంక మొత్తం ఒకవేళ ఈమె నిర్ణయం తీసుకుంటే మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడే చేరిపోతారు. అంటే ఇంకా మమతా బెనర్జీ చేర్చినా, కాంగ్రెస్లో చేరినా చేరకపోయినా మమతా బెనర్జీ చేరింది అని తెలిసినటువంటి వెంటనే ఇంకా తృణమూల్ కాంగ్రెస్లో తరపున ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారనేది. ఇది ఓవరాల్గా చూస్తే కనుక ఈమె ఎప్పుడు అంటే 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయింది. 28 ఏళ్ల తర్వాత సొంత గుట్టుకు వెళ్తున్నారన్నమాట. 1998లో అంటే 98లో ఎందుకు వెళ్ళిపోయిందంటే కమ్యూనిస్టుల మీద సరైనటువంటి ఆ కార్యాచరణ యాక్షన్ చేయట్లేదు. అంటే కాంగ్రెస్ నుంచి ఆమె చాలా డిమాండ్స్ పెట్టుకుంది, కాంగ్రెస్ చాలా పోరాటం చేయాలి, కానీ కమ్యూనిస్టులతో పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది. హైకమాండ్ అందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవట్లేదని 1998లో ఆమె బయటకు వచ్చేసేసి పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెకు చాలా పోరాటం, నందిగ్రామ్, సింగూరు ఉద్యమాలు ఇవన్నీ చేసి 98 నుంచి 2011 దాకా అనేక ఉద్యమాలు చేసి తృణమూల్ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇండివిజువల్గా ఇదంతా ఆమె శ్రమ కిందే చెప్పాల్సి ఉంటుంది. అటువంటి ఆమె 28 ఏళ్ళ తర్వాత సొంత గుటికి వస్తున్నారు అనేటటువంటిది. ఇవన్నీ ఒకటైతే రాజ్యసభ సభ్యత్వంలో వరుసనే అంటే తృణమూల్ తరపున రాజ్యసభకి ఎన్నికైనటువంటి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. చేసి
ఎలాగూ అక్కడ అసెంబ్లీలో బీజేపీకి బలం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ బీజేపీ తరఫున ఎన్నికవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే 19 మంది రెబల్స్ కింద ప్రకటించుకున్నారు. లోక్సభలో అయితే 28 మందికి 20 మంది దాకా చేరుకుంటున్నారని. ఇంకా రాజ్యసభలో రాజీనామాలో పరంపర అనేది ఇప్పటికే సీనియర్ నేత సుఖేంద్ర శేఖర్ రాయ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకొక వ్యక్తి అంటే వీళ్ళు చేశారు. అంతే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దీని వెనకాల యాక్టివ్గా పాత్ర పోషిస్తున్నారని సుస్మితాదేవ్ ఇప్పుడు రాజీనామా చేసిట్టం అనేటటువంటిది. ఇవి ఓవరాల్గా చూస్తే కనుక మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఉంటుందా లేదా, మమత కాంగ్రెస్కే ఒక బలమైనటువంటి శక్తిగా మారుతుందా, మమత రాకని కాంగ్రెస్ వర్గాలు ఏ రకంగా తీసుకుంటాయి. ఒకవేళ మమత ఎంతవరకు దారుణమైనటువంటి దౌర్జన్యకాండ జరిపినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ నిర్ణయాన్ని కనుక ఆహ్వానించకపోయినా అంగీకరించకపోయినా వాళ్ళంతా మళ్ళీ వెళ్ళి బీజేపీలో చేరితే కాంగ్రెస్ ఒకటే ఆటోమేటిక్గానే నిలుస్తుంది. ఇది ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తిదాయకమైనటువంటి అంశంగా ఉంది.